కంటోన్మెంట్ లో ఫ్లెక్సీ కలకలం. ఏ టు జెడ్ అవినీతిపై వివరాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఫ్లెక్సీల కలకలం నెలకొంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని పెద్ద ఎత్తున ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సంఘటన మరోసారి చర్చాంశంగా మారింది. ఏ టు జెడ్ గవర్నమెంట్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి అని టైటిల్ తో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు కావడం గమనార్హం. దీంతో ఈ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారన్నది స్థానిక నేతల్లో కలవరం గురి చేస్తోంది. సుమారు 1000 కోట్ల పైచిలుకు లావాదేవీలు జరిగాయని, అవినీతికి పాల్పడ్డారని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఫ్లెక్సీల వారు కొనసాగిన విషయం తెలిసిందే. కాగా మరోసారి ఈ ఫ్లెక్సీ వెలుగు చూడటంతో ఎవరు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ నేతలే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారా అని కాంగ్రెస్ పార్టీ నేతలు లోలోపల చర్చించుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలో ఏ టు జెడ్ ఇంగ్లీష్ అక్షరాలను హైలైట్ చేస్తూ ఆ తరువాత ఆయా కంపెనీల పేర్లు ఏర్పాటు చేసి దాని ద్వారా లావాదేవీలు జరిగిన తీరును వివరించడం ప్రత్యేకం. ఫ్లెక్సీ విషయం తెలిసిన వెంటనే కంటోన్మెంట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ ఫ్లెక్సీని తొలగించారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది ఎవరు, వారికి అనుమతులు ఎవరిచ్చారన్నది కూడా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో విచారణ చేపట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఉంటారన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ఫ్లెక్సీ ఏర్పాటుకు ఇటు అనుమతి ఎవరిచ్చారన్నది కూడా తెలియాల్సి ఉంది. అనుమతి ఉండి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా, లేకుండానే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారా అన్నది తేలితే ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది తెలిసేందుకు చాలా అవకాశం ఉంది.